టారిఫ్స్ ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న వన్ అండ్ ఓన్లీ వర్డ్ ఇది. ట్రంప్ యాక్షన్కు చైనా వంటి దేశాలు ప్రతీకారానికి దిగడం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ వాణిజ్య యుద్ధం ఎక్కడ ఆర్థిక మాంద్యంగా మారుతుందో అన్న ఆందోళనలే చాలా దేశాల్లో కనిపిస్తున్నాయి. మరి డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్పై భారత్ రియాక్షన్ ఏంటి? చైనా చేసినట్లు ప్రతీకార పనులకు దిగుతుందా, లేక ట్రంప్కు తలవంచి సర్దుకుపోతుందా? అంటే ఈ రెండూ కాదు, అంతకు మించిన ఫార్ములాను తెరపైకి తెచ్చింది. ఆ ఫార్ములా కనుక వర్కౌట్ అయితే ట్రంప్ టారిఫ్స్ ప్రభావం మన దేశంపై ఉండకపోగా వాణిజ్యంలో సరికొత్త లక్ష్యాలను చేరుకోవడం ఈజీ అవుతోంది. పైగా ఆ ఫార్ములాను జైశంకర్ హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు. ఇంతకు ట్రంప్ టారిఫ్స్ టెర్రర్ పుట్టిస్తున్న వేళ భారత్ అమెరికా అమలు చేయబోతున్న ఫార్ములా ఏంటి? ఆ ఫార్ములా భారత్ వాణిజ్యంలో గేమ్ చేంజర్లా ఎలా మారుతోంది? ఇవాళ టాప్ స్టోరీలో చూద్దాం. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా దండెత్తింది. అప్పుడు ప్రపంచం రెండుగా చీలింది. ఉక్రెయిన్ రష్యాలో ఎవరి వైపు అనే ప్రశ్న తలెత్తింది. కొన్ని దేశాలు ఉక్రెయిన్ వైపు నిలిస్తే మరికొన్ని దేశాలు రష్యా వైపు నిలబడ్డాయి. భారత్ మాత్రం ఎవరి వైపు నిలబడలేదు. తన సిద్ధాంతం శాంతి మాత్రమే అని తేల్చి చెప్పింది. కీవ్ వైపు నిలవాలని అమెరికా తీవ్ర ఒత్తిడి తెచ్చినా డోంట్ కేర్ అంటూ అదే మాటమై నిలబడింది. మొదట్లో భారత్ ధైర్యం ఏంటో ప్రపంచ దేశాలకు అర్థం కాలేదు. ఆ తర్వాత మాత్రం భారత్ నిర్ణయమే భేష్ అంటూ ప్రపంచమే అంగీకరించింది. తొందరపడి ఏదో ఒక నిర్ణయం తీసుకుని గుడ్డిగా ఎవరో ఒకరి పక్షాన నిలవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ప్రపంచానికి అర్థమైంది. ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ విషయంలో కూడా భారత్ అంతే కూల్గా వ్యవహరిస్తోంది. 26% టారిఫ్స్ ప్రకటించగానే తొందరపడి ప్రతీకార పన్నులు ప్రకటించలేదు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. ఇప్పుడు ఆ మార్గాలే భారత్ను బెటర్ పొజిషన్లో నిలబెట్టబోతున్నాయి. ట్రంప్ విధించిన టారిఫ్లపై చాలా దేశాలు ప్రతీకార చర్యలకు సిద్ధమవుతున్న వేళ భారత్ చేస్తున్న భిన్నమైన ఆలోచనలకు సాక్ష్యమే ఈ ట్వీట్. అగ్రరాజ్యంపై పరస్పర సుంకాలకు బదులుగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై మోడీ సర్కార్ దృష్టి సారించింది. దీనిపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు జైశంకర్, మార్కో రూబియో ఫోన్లో కీలక చర్చలు జరిపారు. ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి త్వరగా ఆమోదం తెలపాలని ఇరు పక్షాలు అంగీకారానికి వచ్చాయి. ఈ విషయాన్నే భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అమెరికా విదేశాంగ మంత్రి రూబియోతో ఫోన్లో మాట్లాడాను. ఇండో పసిఫిక్, భారత ఉపఖండం, యూరప్, మధ్యాసియా, పశ్చిమాసియా, కరేబియన్లో నెలకొన్న పరిస్థితులపై చర్చలు సాగించాం. భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా చేసుకోవాల్సిన ఆవశ్యకతపై ఏకాభిప్రాయానికి వచ్చాం. దీనిపై మరిన్ని సంప్రదింపులు కొనసాగించేందుకు ఎదురు చూస్తున్నామని జైశంకర్ రాసుకొచ్చారు. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం పూర్తయితే ట్రంప్ టారిఫ్స్ మనకు వరంగా మారే అవకాశాలే అధికంగా ఉంటాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అంటే రెండు దేశాలు పరస్పర అంగీకారంతో దిగుమతులు ఎగుమతులపై సుంకాలను తగ్గించే డీల్. దీనివల్ల వాణిజ్యానికి మరికొన్ని అవకాశాలు లభిస్తాయి. వివరంగా చెప్పాలంటే అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే రెండు వైపులా చాలా ఉత్పత్తులపై సుంకాలు తగ్గిపోతాయి, లేదంటే రద్దవుతాయి. కొన్ని ప్రత్యేక ఉత్పత్తులపై మాత్రమే సుంకాలు కొనసాగొచ్చు. దీనివల్ల భారత్ అమెరికా టారిఫ్ వార్ సమస్య పరిష్కారం అవుతోంది. ఇకపై అమెరికా నుండి వచ్చే ఉత్పత్తులు చౌకగా లభిస్తాయి. అదేవిధంగా భారత్ నుంచి అగ్రరాజ్యానికి ఎగుమతి చేసే ఉత్పత్తులు, సేవలు కూడా మరింత పోటీ ధరలతో అందుబాటులోకి వస్తాయి. దీనివలన భారతీయ తయారీ రంగం, సేవా రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇప్పటికే మన దేశం ఆస్ట్రేలియా, మారిషస్, యుఏఈ, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇక బ్రిటన్, కెనడా, యూరోపియన్ యూనియన్, ఇజ్రాయెల్తో కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ దేశాల సంగతులు ఎలా ఉన్నా అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఫైనల్ అయితే అది భారత్కు గేమ్ చేంజింగ్ మూమెంట్ అవుతుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. అందుకు చాలా బలమైన కారణాలు ఉన్నాయి. చైనా, యూరోపియన్ యూనియన్ పై అమెరికా ఆర్థిక యుద్ధం చేస్తే ఆ పరిణామం భారత్కు వరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ట్రేడ్ వార్ బడా సంస్థలు భారత్కు వచ్చేలా చేస్తోంది. చైనా ఆల్రెడీ అమెరికా, యూరోపియన్ యూనియన్తో వాణిజ్య యుద్ధంలో ఉంది. అటు యూరోపియన్ యూనియన్ కూడా చైనాకు ప్రత్యామ్నాయం కోసం భారత్తోనే సంప్రదింపులు చేస్తోంది. ఈ పరిణామాలు మన దేశ వాణిజ్యానికి కలిసొచ్చే అంశాలే. చైనాను మరిన్ని కష్టాల్లోకి నెట్టివేయబోతోంది ఈ పరిణామాలే. ఓవరాల్గా ఒక్కటి మాత్రం నిజం,
సంక్షోభాలు ఎదురైనప్పుడు తొందరపాటు చర్యలతో కాక సామరస్యంగా నిర్ణయాలు తీసుకుంటే ఫలితాలు పాజిటివ్గా వస్తాయని భారత్ మరోసారి ప్రపంచానికి చాటబోతోంది.